భారతదేశ మార్కెట్లోకి వన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈసారి క్రిడిన్ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయబోతున్నారు. 200 కిలోమీటర్ల రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్ ఉంటుందని చెప్తున్నారు. మరి క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బైక్ యొక్క మార్కెట్ కూడా పెరుగుతూ వస్తుంది మన భారతదేశంలో. మనకు రివాల్ట్ కానివ్వండి, లేకపోతే అల్ట్రావైలెట్, ఇలాగ 2-3 కంపెనీస్ మాత్రమే ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో ఉంది. బట్ తాజాగా ఓలా ఎలక్ట్రిక్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో, ఇతర ఎలక్ట్రిక్ బైక్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇక మీద ఎలక్ట్రిక్ బైక్స్ ని తీసుకురావాలి, లేదంటే స్టార్ట్అప్స్ కూడా స్కూటర్సే కాదు ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్ లో తీసుకురావాలి అనే ఒక ఆలోచన అయితే మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఇప్పుడు వన్ ఎలక్ట్రిక్ కంపెనీ కూడా వచ్చిందండి. వన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఈవీ న్యూస్ బాగా ఫాలో అయితే కనుక 2019 సంవత్సరంలోనే వన్ ఎలక్ట్రిక్ కంపెనీ అయితే స్థాపించారు. 2020 సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చింది కూడా ఈ వన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే. క్రిడిన్ ఆర్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో అయితే తమ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే లాంచ్ చేశారు. డెలివరీస్ వచ్చి అక్టోబర్ లో చేశారు. అప్పట్లో ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ కూడా చూడడానికి కొంచెం పెట్రోల్ బైక్ డిజైన్ లా కనిపించేసరికి ఫ్యామిలీ బైక్ ఆడియన్స్ కూడా దీన్ని అట్రాక్ట్ అవడం జరిగింది. సో లాంగ్ సీట్ ఉండేది ఎలక్ట్రిక్ బైక్ లో, 3 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉండేది, 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేశారు. అలానే 95 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేసేవారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జ్ చేయడానికి 4 నుండి 5 గంటల సమయం పట్టేది. అది ఎప్పుడు 2020 సంవత్సరంలో. కానీ వన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తర్వాత 2021, 2022, 2023 ఈ సంవత్సరానికి వచ్చేసరికి కనుమరుగుతూ వచ్చారనమాట. భారతదేశ మార్కెట్లో అసలు వన్ ఎలక్ట్రిక్ కంపెనీ లేకుండా పోయింది. వీళ్ళు ఏం చేశారంటే, మన భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ అంతంత మాత్రంగానే ఉంది, బట్ ఆపర్చునిటీ అంతా కూడా ఆఫ్రికా ఖండాల్లో ఉందని వాళ్ళు గుర్తించి ఈ స్టార్టప్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఆఫ్రికా ఖండాల మీద పెట్టారు. ప్రధానంగా కెన్యా వంటి దేశాల మీద దృష్టి సారించి వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ని కెన్యాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే కెన్యా వంటి ప్రదేశాల్లో ఒక ఎలక్ట్రిక్ బైక్ని తీసుకురావాలంటే అక్కడ ఉండే రోడ్స్ అన్ని కూడా చాలా రఫ్ టెరైన్స్ అనమాట. ఎక్కువగా రోడ్లు కూడా ఉన్న ప్రాంతాలు. అలాంటి చోట్ల వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ని తీసుకెళ్లాలంటే చాలా రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేసుకునే విధంగా వీలు ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగానే వీళ్ళు క్రిడిన్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ ని డెవలప్ చేశారు. కొన్ని మార్పులు చేసి ఈ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చారు. కాకపోతే ఆఫ్రికా ఖండంలో ఎలక్ట్రిక్ బైక్ ప్రధానంగా దేనికి వాడతారంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడతారు. అక్కడ ఏంటంటే కార్స్ తో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా మనకి 2-వీలర్ మీద ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉండేది అనమాట. దానివల్ల ఏంటంటే లోడ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలి. సో వీళ్ళు ఏం చేశారంటే 200 కేజీలు పైగా లోడ్ కెపాసిటీ ఉండేలాగా ఆ ఎలక్ట్రిక్ బైక్ యొక్క చాసిస్ అన్నిటి కూడా రీడిజైన్ చేశారు. అలా వీళ్ళు సక్సెస్ఫుల్గా 2022 ప్రాంతంలో ఆఫ్రికాలో వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ని లాంచ్ చేయడం, అది సుమారుగా 3 సంవత్సరాలు పూర్తవడం, ఇలాగ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో వీళ్ళు సక్సెస్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఇండియా చూసుకుంటే భారతదేశంలో కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ బాగానే పుంజుకుంటుంది. కొత్త కంపెనీస్ కూడా వస్తున్నాయి, ఎలక్ట్రిక్ బైక్ అడాప్షన్ కూడా పెరుగుతుందని గుర్తించి వన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మరొకసారి తమ క్రిడిన్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. కాకపోతే ప్రీవియస్ గా తీసుకొచ్చిన క్రిడిన్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ కాకుండా కొంచెం పర్ఫార్మెన్స్ ని పెంచి క్రిడిన్ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. అది కూడా ఏప్రిల్ 2020 సంవత్సరంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్లో తీసుకొస్తారని చెప్తున్నారు. వీళ్ళకి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు ఏమన్నా ఉన్నాయంటే, ఆల్రెడీ వీళ్ళు ఆఫ్రికాలో రఫ్ అండ్ టఫ్ టెరైన్స్ మీద ఎలక్ట్రిక్ బైక్స్ ని టెస్ట్ చేయడం, సుమారుగా 2 సంవత్సరాల పైగా యూజర్స్ అక్కడ ఎలక్ట్రిక్ బైక్ ని ఉపయోగించడం వల్ల వీళ్ళకి రియల్ టైం డేటా కూడా ఉంది. సో ఆల్రెడీ సక్సెస్ అయింది. అంత కఠినమైన రోడ్లనే తట్టుకుని నిలబడిన ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి ఇక్కడ మన భారతదేశ రోడ్ కండిషన్స్ లో కూడా ఇది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్ గా క్రిడిన్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ ని కొంచెం లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ యూనిట్స్ లో మార్కెట్ లోకి లాంచ్ చేశారు. కొన్ని యూనిట్స్ అయినప్పటికీ కూడా దీన్ని మరింత పర్ఫార్మెన్స్ పెంచుకుంటే ఎలక్ట్రిక్ బైక్ అనేది తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక ఒకసారి క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ గురించి టెక్నికల్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. యాజ్ ఆఫ్ నో అయితే క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ వివరాలు అయితే వెల్లడించలేదు. కానీ ప్రీవియస్ గా ఉన్న క్రిడిన్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ ని మరింత ఇంప్రూవ్మెంట్ చేసి ఈ బైక్ ని తీసుకొస్తారని మాత్రం మనకు అర్థమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనం ఒక 100 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే వీళ్ళు ఒక రివీల్ చేసిన విషయం ఏంటంటే, క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని రేంజ్ 200 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అంటే వీళ్ళు ఈ క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ లోనే మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రీవియస్ వేరియంట్ లో 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో స్టార్ట్ చేశారు కాబట్టి 3 కిలోవాట్ వరకు 120 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ క్లెయిమ్ చేశారు. సో వీళ్ళు 4 కిలోవాట్ లేకపోతే 4.5 కిలోవాట్ వరకు కెపాసిటీని పెంచుకుంటా వెళ్ళి దీన్ని 200 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జ్ చేయడానికి మీకు సుమారుగా ఒక 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఇక ప్రీవియస్ గా వీళ్ళు ఆఫ్రికాలో
బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కూడా సెటప్ చేశారనమాట. ఎందుకంటే అక్కడ 2-వీలర్ లోనే కమ్యూటింగ్ చేస్తారు కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి వీలుగా ఉండడం కోసం బ్యాటరీ స్వాపింగ్ పెట్టడం, బ్యాటరీని ఇంటర్చేంజ్ చేసుకుని ఇంకొక ఎక్కువ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేశారు. బట్ మన భారతదేశంలో వన్ ఎలక్ట్రిక్ వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ తీసుకొచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఇది విత్ బ్యాటరీ ప్యాక్ తోనే, ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తోనే మన భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ చాసిస్ కూడా స్ట్రాంగ్ అని బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 225 కేజీల వరకు లోడ్ కెపాసిటీని అయితే ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేస్తారని కూడా చెప్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఒకవేళ క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని మన భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తే ఏ ప్రైస్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొస్తే వీళ్ళు ఒక 4 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కాంపిటేటర్స్ అనేవాళ్ళు పెద్దగా లేరు. రివాల్ట్ మోటార్స్ తప్పిస్తే మిగిలిన వాళ్ళు ఈ ప్రైస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ బైక్ ని ఆఫర్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు కాంపిటేటర్స్ పెరిగారు. ఉదాహరణకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, తమ ఎలక్ట్రిక్ బైక్స్ని ₹1,00,000 ₹1,10,000 సెగ్మెంట్లోనే ఎలక్ట్రిక్ బైక్స్ ఆఫర్ చేస్తున్నారు. 140 కిలోమీటర్ నుంచి 196 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ని ఈ ₹1,10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఆల్రెడీ కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక రివాల్ట్ కంపెనీ వాళ్ళు కూడా ₹1,15,000 సెగ్మెంట్లో రీసెంట్ గానే ఆర్వీ బ్లేజెక్స్ ఎలక్ట్రిక్ బైక్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో తీసుకొస్తే గనక ₹1,20,000 ప్రైస్ సెగ్మెంట్ లేదా ₹1,30,000 ప్రైస్ సెగ్మెంట్, దీన్ని మించి టార్గెట్ చేసే అవకాశాలు తక్కువ కనిపిస్తుందండి. వీళ్ళు ₹1,00,000 నుంచి ₹130,000 ప్రైస్ సెగ్మెంట్ లో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తీసుకొస్తే కనుక మార్కెట్లో వీళ్ళకి కూడా స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రీవియస్ గా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్ తో తీసుకొచ్చారు మార్కెట్లోకి. బట్ ఇప్పుడు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో రివాల్ట్ మోటార్స్ వల్ల RV1 కానివ్వండి, లేకపోతే ఇప్పుడు బ్లేజెక్స్ ఎలక్ట్రిక్ బైక్లు కూడా కాంపిటీషన్లోకి వచ్చినాయి కాబట్టి ప్రైస్ కూడా ఇంపార్టెంట్ కింద మారుతుంది. వీళ్ళ కాంపిటీటర్స్ 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ₹1,00,000 నుండి ₹115,000 ప్రైస్ సెగ్మెంట్లో బైక్ని అయితే ఆఫర్ చేసేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ₹1,00,000 నుంచి ₹130,000 ప్రైస్ సెగ్మెంట్ లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీళ్ళు బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా చూసినట్లయితే మినిమం 40,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీతో అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక వన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క గోల్ కూడా చెప్తున్నారు. భారతదేశంలో 30,000 యూనిట్స్ ఎలక్ట్రిక్ బైక్స్ ని అమ్మాలనేది తమ ధ్యేయం అని కూడా చెప్తున్నారు. మంత్ కి ఒక 30,000 ఎలక్ట్రిక్ బైక్లు అమ్మాలంటే కనుక వాళ్ళ ప్రైసింగ్ కూడా ఇంపార్టెంటే, వాళ్ళు ఆఫర్ చేసే వారంటీ ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు 5 years 40,000 కిలోమీటర్స్ మినిమం అనుకుంటే దానికంటే ఇంకా ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ప్రైస్ కూడా ₹1,30,000 సెగ్మెంట్లో మన క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఓవరాల్ క్రిడిన్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ అప్డేట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లోపిస్తున్నట్లయితే మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ బై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MBS ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్ని, లేటెస్ట్ వీడియోస్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ని, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.